హాయ్ ఫ్రెండ్స్, మీరు లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో చూశారు కదండి. మా ఆయనకి ఇష్టమైన దాలియా ఉప్మా చేసిన, కానీ నాకు ఇష్టమైన ఈ సేమియా ఉప్మా చేసుకోవడానికి మాత్రం ఇంత టైం పట్టిందండి. ఎప్పుడు మా ఆయనకి ఉప్మా చేసుకుందాం అన్నంగానే డాలియాతో ఉప్మా చేసి అనేస్తారు. నేను కూడా ఇంకా సరేలే అతనికి ఇష్టమైంది కదా అని చేసుకుంటూ వచ్చానండి. నేనైతే నాకు ఇష్టమైన ఈ సేమియా ఉప్మా తింటానని ఆల్రెడీ 15-20 డేస్ ముందైతే నేనైతే సేమియా తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నా. ఇంకా ఈరోజు అయితే ఇంకా సేమియాతో ఉప్మా చేస్తా బావా అంటే, వద్దులే దాలియాతో చేసే బాగుంటుంది కదా అన్నారు. నేనైతే దాలియా ఇంట్లో ఉన్నా సరే, దాలియా అయిపోయింది బావా, సేమియా ఉంది, సేమియాతో చేస్తా అనేసానండి. ఇంకా సరే అనేసారు పాపం మా ఆయన. ఇంకా ఇదిగోండి సేమియాతో అయితే ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమియాతో అందరికీ తెలిసిందే కదండి, పాయసం చేసుకుంటారు, ఉప్మా చేసుకుంటారు, అలాగే బూర్లు కూడా చేసుకుంటారండి. నేను ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు నైట్కి మా డిన్నర్ అయితే సేమియా ఉప్మా అండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.